వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు శ్రేయస్కరమంటున్నారు శాస్త్రవేత్తలు. నీటి తడుల లభ్యతను బట్టి రైతులు పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ముఖ్యంగా యాసంగిలో ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఏ సమయంలో విత్తుకోవాలో రైతులకు సరైన అవగాహన లేదు. తక్కువ నీటితో పండి భూసారం పెంచే పెసర, మినుము పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు సాధించవచ్చు. మరి వాటి సాగు యాజమాన్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి. రైతులు రబీ పంటల సాగుకు సిద్ధమవుతుంటారు. ఇందుకోసం ఇప్పటి నుండే విత్తన సేకరణ చేస్తూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా యాసంగిలో కూడా బావులు, చెరువుల కింద తేలిక భూముల్లో సైతం వరి సాగు చేస్తున్నారు రైతులు. అయితే రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట మార్పిడి వలన పంట నాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వలన నిత్యావసరాలైన పప్పుల కొరత తగ్గుతుంది. అంతేకాదు, పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన భూమి సారం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలైన పెసర, మినుమును సాగు చేయాలని వివరాలను తెలియజేస్తున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మధు గారు. ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ గాను పెసర, మినుము సాగు విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఎలాంటి నేలలు ఈ యాసంగికి పెసర, మినుము సాగు కంటే దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలము. ఎర్రచలక నేలలు కావచ్చు, నల్లరేగడి నేలలు కావచ్చు అనుకూలం. చౌడు నేలలు అనేది పనికిరావు. తర్వాత వేసుకునే కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ పెసర, మినుము, బబ్బర అనేది సాగు చేసుకోవడానికి వీలైన టైము. అలాగే మనం విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే పెసరలో 6 నుంచి 7 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. లేదు వెదజల్లే పద్ధతిలో వేసుకుందాం, సాళ్ళ పద్ధతిలో కాదు అనుకున్నప్పుడు మాత్రం దానికి వెదజల్లే పద్ధతిలో దాదాపు 12 నుంచి 14 కిలోల విత్తనం పడుతుంది. తర్వాత అలాగే మినుము పంట విషయానికి వచ్చినట్లయితే సేమ్ 6 నుంచి 8 కిలోల విత్తనం పడుతుంది. విత్తే దూరం కనుక చూసుకున్నట్లయితే 2 సాళ్ళ మధ్య దూరం 30 సెంటీమీటర్లు, అలాగే సాళ్ళ మధ్య దూరం వచ్చేసి 10 సెంటీమీటర్లు. ఈ రకంగా చేసుకున్నట్లయితే ఒక 3,33,333 మొక్కలు వస్తాయి ఒక హెక్టార్కు. ఆ రకంగా మనకు ఒక చదరపు మీటర్కు 33 మొక్కలు అనేది వస్తాయి. ఈ మనకు మొక్కల సాంద్రత అనేది కూడా చాలా ముఖ్యం అధిక దిగుబడులు తీసుకోవడానికి. కాబట్టి ఈ రకంగా మొక్కల సాంద్రత తగ్గకుండా మనం జాగ్రత్తలు పడాలి. విత్తనం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మనకు సాయిల్ అనేది మంచిగా 2 సార్లు కల్టివేటర్ వేసుకొని, ఒకసారి రోటోవేటర్ వేసుకొని మంచిగా లెవెల్గా చేసుకొని మనం విత్తనాలు వేసుకోవాలి. ఈ వేసుకునే ముందు ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే కేవలం 8 కిలోల నత్రజని, తర్వాత 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనకు సరిపోతుంది. ఈ రకంగా ఒక 18 కిలోల యూరియా, తర్వాత 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక ఎకరానికి ఎరువులుగా ఈ పెసర, మినుము, బబ్బరకు సరిపోతుంది. కలుపు యాజమాన్యం భాగంగా ప్రీ ఎమర్జెన్సీ అండ్ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు 2 రకాలు ఉంటాయి. ఇందులో ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు వచ్చేసి పెండిమిథాలిన్ 30% మందు అని ఉంటుంది. ఇది ఎకరానికి 1.2 నుంచి 1.4 లీటర్లు వాడాలి. తర్వాత పంట పెరుగుదలలో అంటే 15 నుంచి 20 రోజులు వచ్చినప్పుడు కలుపు అనేది వెడల్పాకు కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు, అంటే లేత దశలో ఉన్నప్పుడు మనకు ఇమజితాపైర్ అనే మందు పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందుగా మనం స్ప్రే చేసుకోవాలి. ఇది వచ్చేసి 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇదే కాకుండా ఫిజిఫ్లెక్స్ కూడా మనం ఈ మధ్య ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పెద్ద మొత్తంలో వాడుతున్నారు. ఫిజిఫ్లెక్స్ కూడా 2 ml పర్ లీటర్ లాగా కూడా ఇది వాడుకోవచ్చు. పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులో ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. అలాగని ఈ ఫిజిఫ్లెక్స్ను కంది పంటలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కంది అనేది మాడిపోవడం జరుగుతుంది. ఇది రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో కనుక చూసుకున్నట్లయితే మొగ్గ దశలో, పూత దశలో చూసుకున్నట్లయితే ఈ పాడ్ బోరర్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో రావడం జరుగుతుంది మనకు ఈ పెసర, మినుములో. ఇవి కనుక చూసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు కావచ్చు, మరుక మచ్చల పురుగు కావచ్చు, ఇవి ఉధృతంగా పంటకు హాని కలిగిస్తాయి. ఈ కంట్రోల్ మెజర్స్ చూసుకున్నట్లయితే ఈ మరుక మచ్చల పురుగు అనేది బియ్యం పురుగులాగా ఇది తెల్లగా చిన్నగా ఉండి వెన్ను మీద నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. ఇది గూడు చేసుకొని లేత పూతను, ఆ లేత ఆకులను,
ఆ మొగ్గలను గూడు చేసుకొని గూడు లోపల ఈ నార పురుగులు గోకి తింటాయి కాబట్టి పూతంతా రాలడం జరుగుతుంది. దీన్ని మనం ముందు స్టేజ్నే గమనించుకొని ఎక్కడెక్కడైతే చేనులో తిరిగినప్పుడు ఎక్కడైతే గూళ్ళు గమనించినామో అది మరుక మచ్చల పురుగు అని గమనించి ఇమ్మీడియట్గా మనం స్ప్రేలు చేసుకోవాలి. మొగ్గ దశలనే మనకు నీమ్ ఆయిల్ స్ప్రే అనేది 1500 ppm 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ తల్లిరెక్క పురుగు వచ్చి గుడ్లు పెట్టకుండా ఉంటుంది. ఒకవేళ గుడ్లు పెట్టినా కూడా ఇవి నశించడం జరుగుతుంది. తర్వాత ప్రొఫినోఫాస్ ప్లస్ కాంబినేషన్ విత్ నీమ్ ఆయిల్ కూడా ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. పురుగు ఉధృతి అంటే 3rd లార్వా కానీ 4th లార్వా స్టేజ్ ఉన్నప్పుడు ఉధృతి వీటితోని కంట్రోల్ కావద్దు కాబట్టి కొంచెం పెద్ద మందులు అయినటువంటి క్లోరాంటినిల్ ఫ్లోర్ కానీ తర్వాత ఫ్లూబెండమైడ్ లాంటి మందులు కానీ యాంప్లిగో మందులు లాంటివి కానీ ప్రొక్లైన్ కానీ ఇవన్నీ ఇమామెక్టిన్ బెంజోయేట్ లాంటి మందులు వాడాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే ఎకరానికి 80 గ్రాములు 200 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అంటే 0.4 grams per లీటర్. అలాగే క్లోరాంటినిల్ కొరాజిన్ అని దొరుకుతుంది బయట 60 ml 1 ఎకరానికి అంటే 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. తర్వాత ఫ్లూబెండమైడ్ అంటే 40 ml అయితే ఇది ఎకరానికి సరిపోతుంది. 0.2 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. ఇలాగా ఈ కొట్టినప్పుడు కూడా ఈ ఒకే మందు 2 సార్లు 3 సార్లు కొట్టడం కాకుండా ఇప్పుడు కొంతమంది కొరాజినే 2 సార్లు 3వ సారి కూడా కొడుతూ ఉన్నారు. అట్లా మార్చి కొట్టాలి. ఈ పురుగు మందులను ఒకసారి కొరాజిన్ కొడతాము, ఇంకోసారి ప్రొక్లైన్కి వెళ్తాము, ఇంకోసారి ఫ్లూబెండమైడ్కి వెళ్తాము. అట్లా పిచికారి చేసుకున్నట్లయితే అవుతుంది. దీంట్లో భాగంగా అక్కడక్కడ మనం సక్కింగ్ పెస్ట్ కూడా రావడం జరుగుతుంది పెసర మినుముకు. వాటికి ఈ జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు కానీ నీలి రంగు జిగురు అట్టలు కానీ ఇవి పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్నట్లయితే కొంతమేర తగ్గుతుంది. రియేజెంట్ మందులు లాంటివి కూడా మనకు త్రిప్స్ లాంటి మందులకు ఏసిఫెట్ లాంటి మందులు కూడా కొట్టుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఇది కూడా మనకు పూర్తిగా మెకనైజేషన్లో భాగంగా మనం వేసుకునే పంట కాబట్టి అంటే విత్తనాలను ఫర్టికమ్ సీడ్ డ్రిల్ ద్వారా వేసుకోవడం, తర్వాత డ్రోన్ స్ప్రే ద్వారా మనం పురుగు మందులను పిచికారి చేసుకోవడం, అలాగే ఈ పంట కోత కూడా మనకు ఇవి చేసుకోవచ్చు. రకాలు కనుక విషయానికి వచ్చినట్లయితే యాసంగిలో వేసుకునే ముఖ్యమైన రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వరంగల్ నుంచి విడుదలైనటువంటి WGG 42 యాదాద్రి అనే రకము. ఇది మనకు దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్ళు సరాసరి దిగుబడినిస్తూ పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు. ఇది మనకు పొడుగు కాయలు కలిగి ఉండి మెరుపు గింజ కలిగి ఉంటుంది. వీటితో పాటుగా MGG మదిరా పరిశోధన స్థానం నుంచి MGG 295, MGG 348, MGG 355 ఇవి కూడా ఈ రకాలు మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి 385 2022లో రిలీజ్ అయింది. ఈ MGG 385 అనే రకం కూడా ఎకరానికి 6 క్వింటాల దిగుబడిని సరాసరి దిగుబడినిస్తూ ఎకరానికి పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే రకం. ఇవి కాకుండా మినుములో కనుక రకాలు చూసుకున్నట్లయితే మనకు మదిరా పరిశోధన స్థానం నుండి MBG 1070 అలాగే MBG 1080 ఇవి కూడా పల్లాకు తెగులను తట్టుకొని 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా GBG 1, TBG 104 అనే రకాలు కూడా ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తూ మనకు పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకాలు. ఈ రకాలను కనుక వెన్నుకొని సాగు చేసుకున్నట్లయితే రైతు తక్కువ పెట్టుబడులతోని మంచి నికర ఆదాయం తీసుకోవాల్సిన పంటలుగా ఈ ముఖ్యంగా యాసంగిలో పెసర మినుము పంటలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ రకంగా కల్టివేట్ చేసుకుంటే యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులను సాధించుతారని కోరడం జరుగుతుంది.